నంద్యాల జిల్లా ఆగస్టు 15 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జాతీయ జెండాను మన దేశంలో ఒక పండుగను తలపించేలా కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా జరుపుకునే అత్యున్నతమైన స్వాతంత్ర దినోత్సవం భారతీయ మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తూ ఆ జెండాకు వందనం చేస్తూ సంతోషపడుతూ పులకరించిపోయే రోజు. నంద్యాల జిల్లా కేంద్రంలోని వార్డు సచివాలయాలకు మాత్రం తాళాలు వేశారు. తాళాలు వేసిన వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15ను ఉద్దేశించి హర్ ఘర్ తిరంగా అనే నినాదంతో భారత జాతి ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే విధంగా ప్రతి ఇంటిపై మన జాతీయ జెండాను ఎగరవేయాలని సందేశం ఇచ్చిన శుభతరుణం. అయితే మన ఆంధ్రప్రదేశ్లో 2019లో వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏర్పాటైన వార్డు సచివాలయాలు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున స్థానిక వార్డు కౌన్సిలర్ లేదా స్థానిక నాయకులు వార్డు ప్రజలతో, సచివాలయాల ఉద్యోగులతో పాటు జెండాను ఎగరవేసి మన దేశ సార్వభౌమత్వాన్ని చాటి చెప్పేలాగా జెండాకు గౌరవవందనం నిర్వహించేవారు. ఈ జెండాకు పార్టీలకు అతీతంగా దేశ జాతీయ జెండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ జెండాను గౌరవించే సంప్రదాయం మనది. ఇదే విషయంపై కొందరు వార్డు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వార్డు సచివాలయాల సముదాయంలో జెండాను ఆవిష్కరించి గౌరవవందనం చేసేవారమని, మరి ఈసారి అందుకు వ్యతిరేకంగా జెండా ఆవిష్కరణ చేయకపోవడం సరైనది కాదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సచివాలయాలు ప్రభుత్వానికి సంబంధం లేవా అనే ప్రశ్నను ఉత్పన్నమవుతుంది. ఇలా జరగడానికి కారణం ఎవరిని భావించాలా అనే కోణంలో కొంతమంది వార్డు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి మరోసారి చేయకూడదని, సచివాలయాలను కూడా ప్రభుత్వంలో భాగంగా భావించాలని కూడా కోరుతున్నారు. ఆగస్టు 15 జాతీయ జెండాను ప్రతి ఒక్క సంవత్సరము మనం వార్డు ప్రజలు మేము అందరూ కలిసి మన సచివాలయంలో ప్రతి ఒక్క సంవత్సరము జెండాను ఎగరేసాము. కానీ ఈ సంవత్సరము ఆ పద్ధతి లేకుండా, ఈ సంవత్సరం జెండా ఎగిరేయకుండా అది ఎవరు చేసినారో ఏమో మనకైతే తెలియదు. ఈ సంవత్సరం అయితే జెండా ఎగిరేయలేదు. కానీ మన ప్రధానమంత్రి ప్రతి ఒక్క ఇంటికి జెండా ఎగరాలని మా ప్రధానమంత్రి చెప్పిన అట్లాంటి జెండాను మన సచివాలయంలో ఎగిరినందుకు మా వార్డు ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. ఈసారి ఎందుకు జరగలేదు, ఇది ఎందుకు, ఎవరు ఏమని నిలబెట్టారు, ఇది ఏంది అనేది చాలా ఇది అవుతున్నారు జనాలు. ఎందుకంటే ప్రతి ఒక్క సంవత్సరం సచివాలయంలో ప్రతి ఒక్కసారి జెండాని ఎంతో గౌరవించి ప్రతి ఒక్క ఆరేతుడిని ఒక గట్టి భద్రతతో ఈ జెండాను జెండా వందాన్ని ఎదుర్కొంటే మా గౌరవాన్ని ఎంతో, మా మనసుని, మా ధైర్యాన్ని నింపే దినం ఈరోజు. కానీ ఎందుకు ఈరోజు ఇట్లా చేసినారో మాకైతే అర్థం కావడం లేదు. ప్రతి ఒక్క సచివాలయంలో కూడా జెండా ఎగరేకుండా
చేసింది ఎవరో మాకైతే ఇంతవరకు తెలియలేదు. ఆగస్టు 15 శుభాకాంక్షలు కాబట్టి అందరూ పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటిలో జెండా ఎగరవేయాలని మన దేశ ప్రధాని చెప్తున్నారు. అదేవిధంగా మనము సచివాలయ వ్యవస్థలో గత 5 ఏళ్లలో కూడా ప్రతి సచివాలయంలో జెండా వందనం చేస్తున్నారు. జెండా పండగ చేసుకుంటూ ఉంటుంది. జెండా వందనాన్ని జెండా పండుగ మరి ప్రతి వార్డులో చేసుకుంటూ బాగా గొప్పగా చేసుకుంటున్న వాళ్ళం. ఈరోజు అలాంటి పండగ వాతావరణాన్ని చోటు చేసుకుంటున్నందుకు చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించి ప్రతి సచివాలయంలో నెక్స్ట్ మనకు రాబోయే గణతంత్ర దినోత్సవం కానీ తర్వాత ఆగస్టు 15 కానీ చేసినందుకు చేయాలని మళ్ళీ చేసుకున్నట్టు చేయాలని మేము భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. మామూలుగా అయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన భారతదేశంలో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ కానీ స్కూల్ కానీ ఏదైనా కానీ స్వాతంత్ర దినోత్సవం నాడు మన జాతీయ జెండాను మనం ప్రతి సంవత్సరం జెండా కార్యక్రమాన్ని చేస్తున్నాం. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ సచివాలయాలు అనేవి ఏర్పడినాయి. అది కూడా ఆ సచివాలయాలు కూడా ఒక గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి ప్రతి సచివాలయంలో కూడా అక్కడున్న లోకల్ లీడర్తో కానీ ఆ చుట్టుపక్కల జనాలు కానీ సచివాలయం స్టాఫ్ కానీ అప్పట్లో వాలంటీర్లు ఉన్నారు కాబట్టి వాలంటీర్లు అందరు కలిసి ఒక పండుగ వాతావరణంలో ఆ రోజు జాతీయ జెండాను ఎగిరేస్తున్నాం. జాతీయ జెండా అనేది ఏ పార్టీది కాదు. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా కార్యక్రమం అనేది ఏ పార్టీకి సంబంధం లేదు. ఇది జాతీయ జెండా. ఏ పార్టీ అయినా ఉండండి, గవర్నమెంట్ అనేది ఒక పార్టీకి సంబంధించినది కాదు. ఏ పార్టీ అయినా ఉండాలి, గవర్నమెంట్ ఆఫీసు ఏ పార్టీకి సంబంధం లేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరము సచివాలయాల్లో జెండా కార్యక్రమం ఉన్నది. ప్రస్తుతం ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఏ రాజ్యాంగం ఫాలో అవుతున్నారో తెలియదు. చాలామంది ఏమంటున్నారు అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం నాడు మన వార్డులలో ఏ వార్డులో కూడా మన నిర్దాల్లో సచివాలయాల్లో జెండా కార్యక్రమము ఏర్పాటు చేయలేదు. దీని గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. సచివాలయాన్ని ఒక గవర్నమెంట్ ఆఫీస్ అనుకుంటున్నారో లేదో తెలియదు. స్వాతంత్ర దినోత్సవం అంత ముఖ్యం కాదేమో అనుకుంటున్నారో కూడా తెలియదు. మొత్తానికైతే గతంలో మాదిరిగా పండగ వాతావరణం చేసుకొని మనం ఒక్కరోజైనా సచివాలయం ఆవరణలో ఒక పండగ వాతావరణాన్ని సృష్టిద్దాం అనుకున్నాం. ఆ రోజు మన పెద్దలు మహాత్మా గాంధీ అయితేనేమి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి, నెహ్రూ గారు అయితేనేమి, స్వాతంత్ర సమర యోధులను ఈరోజు మనము స్మరించుకొని ఈరోజు జాతీయ పతాకాన్ని మనము ఎగరేస్తాము. అలాంటి అవకాశం లేకుండా చేసిన మన ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గవర్నమెంట్ను ఏమనాలో ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటూ, రానున్న రోజుల్లో ఇలాంటి రాజ్యాంగాలు లేకుండా మన భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన మన భారత రాజ్యాంగాన్ని పాటిస్తే బాగుంటుందని నేను ప్రతి పార్టీ వాళ్ళకు కూడా కోరుకుంటూ సెలవు.